తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే అండి. వాళ్ళు గవర్నర్ తిరస్కరించారు. ఒకవైపు కుర్రా సత్యనారాయణ కానీ దాసోజు శ్రవణ్ పేర్లను తిరస్కరించారు. అసలు ఏమంటారు మీరు? ఇప్పుడు గవర్నర్ కోటా కిందకి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ కోటా కింద అంటే వాళ్ళని కళలు దానికి సంబంధించినటువంటి దాని గురించి అని వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్ కి వాళ్ళు రిప్రజెంట్ చేయలేరు కదా అనేటువంటి ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గవర్నర్ గారు దాన్ని తిరస్కరించడం జరిగిందండి. సో అంటే ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి దీంతో వాళ్ళని మేము పార్టీలోకి చేర్చుకున్నాం కదా, లేకపోతే ఇంకోటి కదా, మేము వాళ్ళని ఎట్లా అట్లా సాటిస్ఫై చేయాలి కదా, అందుకని వాళ్ళకి మేము పదవులు ఇచ్చుకుంటా పోతాము అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కోటా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఏదైతే ఉంటుందో దానికి కొన్ని ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి ఉన్నాయి కదా, వాటిని కూడా ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టారీతిని చేస్తా అంటే ఎట్లా? అదే వాళ్ళ గవర్నర్ గారు క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేయడము అని అంటే వీ హావ్ టు సీ దట్ ఆ కేటగిరీకి వాళ్ళు ఫిట్ అవ్వరు అనేటువంటిదే గవర్నర్ చెప్తా ఉన్నారు కదా ఇవాళ. ఇప్పుడు ఏ కేటగిరీ కింద అయితే మీరు వాళ్ళని పంపిస్తా ఉన్నారు పెద్దల సభకి, ఆ కేటగిరీకి వాళ్ళు ఫిట్ అవ్వరు అనేటువంటిది గవర్నర్ గారు చెప్పారు చాలా క్లియర్ గా. గతంలో ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య కూడా చాలా విభేదాలు వచ్చాయి. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ఇలానే జరిగింది. ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఎలా చూడాలంటారు ఇప్పుడు ఇది రిజెక్ట్ చేయటం వెనుక? డెఫినెట్ గా నేను అదే చెప్తున్నానండి. ప్రభుత్వము తనకున్నటువంటి అధికారాలని ఈ రకంగా వాడుకోవడం అనేటువంటిది నిజంగా మనం ఎవరం కూడా హర్షించం. ఇవాళ ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది అంటే ఎస్ సర్టన్ ఆస్పెక్ట్స్ లో ఇట్ కుడ్ నిజంగా కూడా అది పొలిటికల్ గా టర్న్ అవ్వకూడని పరిస్థితుల్లో కూడా అవుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. కానీ అది పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, ఇవాళ ఈ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పులే కదా అవి. మీకు అంతగా ఉంటే వాళ్ళని ఎమ్మెల్యేలుగానే ఏదో మీరు నిలబెట్టి గెలిపించుకోండి, వాట్ ఎవర్, ఆర్ ఇంకే రకంగా అయినా మీరు ఎమ్మెల్సీలుగా ఇచ్చేసుకోండి. కానీ గవర్నర్ కోటా కింద ఏదైతే ఎమ్మెల్సీలు ఉంటారో దానికి సంబంధించి మీరు వాళ్ళకి ఏ కేటగిరీస్ కింద అయితే వాళ్ళు పెట్టాలో అది పెట్టకుండా ఉండి మీరు మీ ఇష్టారీతిని ఏది పడితే అది చేస్తామంటే నిజంగా కూడా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ ఏంటి అని అంటే గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ రోజున ఆవిడకి మనం వాల్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మరి ఎందుకు దాన్ని 24 గంటలు రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నది అనేటువంటిది నిజంగా ఎవరికి అర్థం అవ్వట్లేని పరిస్థితి. ఎస్ మీరు ప్రభుత్వ పరంగా ఎక్కడ ఏ విధమైనటువంటి ఇప్పుడు మొన్న కొన్ని బిల్లులను గవర్నర్ గారు తిరస్కరించారు. దానికి ఖచ్చితంగా మేము అన్నాం ఎస్ షీ టుక్ ఎ లాంగ్ టైం. దానికి సంబంధించి ఏదైనా ఇప్పుడు కొన్ని బిల్స్ ఉన్నాయండి, దాన్ని మీరు ఇమ్మీడియట్ గా రెఫర్ బ్యాక్ చేసి దానికి ఏదైనా ఎస్ ఆర్ నో అనేటువంటి తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అది చేయకుండా ఇవాళ రోజున మీరు వేరే ఏదో మాట్లాడితే ఎట్లాగా? సో డెఫినెట్ గా ప్రొసీజర్స్ ప్రకారమే గవర్నర్ వెళ్ళింది అనేటువంటిది ఇందులో క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఈ పర్టికులర్ కేసు అయితే తీసుకుంటే సరే వాళ్ళు ఆ రెండు పార్టీలు దాన్ని ఏదైనా రాజకీయం చేస్తే ఏమో నాకు తెలియదు, కానీ ఇందులో అయితే గవర్నర్ గారిని విమర్శించడానికి ఏం లేదండి. ఇది క్లియర్ కట్ గా ప్రొసీజర్ ప్రకారంగానే గవర్నర్ వెళ్ళినట్టు కనపడతా ఉంది కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ జ్యోత్స్న గారు మాట్లాడినందుకు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దాసోజు శ్రవణ్ మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణలను ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్కు పంపించింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా గవర్నర్ చెప్పారు. దాసోజు శ్రవణ్ మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సిఫార్సు చేయాలని సూచించారు.